భంగమైపోవునని, భక్తిహీనంగా ఉన్నవాడు ఎన్ని యోచించినా దేవుడు దాన్ని నెరవేర్చడని ఎన్నో మార్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం చదవగలుగుతాం. అయితే వారికి ఇచ్చిన ఆయుష్లో కొంతమంది చెడ్డ పనులకే వాడుకుంటూ ఉంటారు సమయాన్ని. చివరిలో వారు లెక్క అప్పగించాలి. వారికి ఇచ్చిన ఆయుష్ కాలంలో వారు ఏం చేశారో, వారి సమయాన్ని ఎలా గడిపారో, ఎంతమందికి ఆటంకంగా వారు నిలబడ్డారో, అట్టి విషయాలన్నీ దేవుడు లెక్క తీస్తా అంట. అది తీర్పు దినం అన్నాడు, జడ్జిమెంటే. ఎవరు తప్పించుకోలేరు. కానీ నీతివంతుడు, భయభక్తి కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రార్థించి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఒక యోచన చేసినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకునే ఆలోచన ప్రభు స్థిరపరచును గాక. అలాగే మీ మార్గముల యందు ఆయన వెలుగు ప్రకాశింపచేయాలని ప్రార్థన చేస్తున్నాను. మనం వెళ్తున్న మార్గంలో, మనం చేస్తున్న పనిపాట్లలో దేవుని వెలుగు ప్రకాశించినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధిని మీరు చూస్తారు. ప్రార్థించండి, ప్రభా నేను అనేక యోచనలు కలిగి ఉన్నాను, నరుని హృదయంలో ఆలోచనలు అనేక వస్తుంటాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమన్నాడు. అనేక ఐడియాలు మనందరికీ వస్తూనే ఉంటాయి, కానీ దేవుడు అనుకున్నదే అది నెరవేరుతుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరగాలి నీ చిత్తమే ప్రభు అని చిన్న కీర్తన పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటి ఉందా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి ప్రాకులాడితే చిక్కుల్లోనూ, శ్రమల్లోనూ, శోధనలోనూ పడినట్టుగా